ఏజెన్సీ ప్రాంతాల్లో ఇక నుండి రక్తహీనత బాధలు తగ్గుతాయని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు. పాలకొండ ఏరియా ఆసుపత్రిలో నూతన బ్లడ్ బ్యాంకుని ప్రారంభించిన ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే ఎన్నో ఏళ్లుగా పాలకొండ వాసులకు అందని ద్రాక్షగా మిగిలిన బ్లడ్ బ్యాంకుని నా హయాంలో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రక్తహీనత ఎక్కువగా ఉండడంతో చాలామంది గిరిజనులు బాధపడుతున్నారన్నారు. రక్తం అవసరమైన వారు ఇక నుండి దూర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం లేదన్నారు. యువత ఎక్కువగా రక్తదానాల్లో పాల్గొని ప్రజల ప్రాణాలు కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కూటమి నాయకులు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. చాలా ఏళ్ళుగా మన పాలకొండ ఏరియా హాస్పిటల్కి బ్లడ్ బ్యాంక్ అనేది ఇప్పటివరకు లేదు. కూటమి ప్రభుత్వంలో మరి బ్లడ్ బ్యాంక్ని మన పాలకొండ ఏరియా హాస్పిటల్కి మంజూరు చేయడం జరిగింది. గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు ఈ బ్లడ్ బ్యాంక్ని ఆ రోజు పాలకొండలో ఓపెన్ చేశాం. ఈరోజు ఎక్విప్మెంట్ అంతా కూడా మరి ఏరియా హాస్పిటల్ పంపించడం జరిగింది. మరి చాలామంది బ్లడ్ అవసరమై ఏదైనా ప్రమాదం జరిగినా, అలాగే మరి తలసీమియా పేషెంట్లు కానీ, అలాగే ఎనీమిక్ పేషెంట్స్ కానీ ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ కావాలంటే శ్రీకాకుళం కానీ పాలకొండ కానీ వెళ్లాల్సినటువంటి పరిస్థితి గతంలో ఉండేది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నిరుపేదలందరికీ కూడా అందుబాటులో బ్లడ్ ఉంచాలనే ఉద్దేశంతో ఈరోజు బ్లడ్ బ్యాంక్ని మన పాలకొండ ఏరియా హాస్పిటల్ మంజూరు చేశాం. అలాగే ముఖ్యంగా యువకులు కానీ అందరికీ మీకు విజ్ఞప్తి చేసింది ఏంటంటే అందరూ ముందుకు రండి, అందరూ ముందుకు వచ్చి మరి బ్లడ్ని డొనేట్ చేయాలని పత్రికాముఖంగా నేను తెలియజేస్తున్నాను. మీరు బ్లడ్ ఇవ్వడం వల్ల మరి చాలామందికి అత్యవసర సమయాల్లో అవసరమైనటువంటి అందరికీ కూడా బ్లడ్ ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసుతో అందరూ కూడా వచ్చి మరి బ్లడ్ని డొనేట్ చేయాలని పత్రికాముఖంగా మరి మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. మరి కూటమి ప్రభుత్వంలో మరి నేను ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో ఈ బ్లడ్ బ్యాంక్ రావడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను.